గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రథమ చికిత్సను నేర్పించాలని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. పొలాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు, పిడుగులు, పాముకాట్లు వంటి సమస్యలు ఎదురైనప్పుడు ప్రథమ చికిత్స ద్వారా ప్రాణాపాయ పరిస్థితుల నుండి కాపాడవచ్చని ఆయన తెలిపారు. వివరాలను మీరే చూడండి. ఇది వర్షాకాలం. వర్షాలతో పాటు ఉరుములు, పిడుగులు కూడా ఉంటాయి. ఉరుమంటే పెద్ద ఎత్తున మేఘాలు రాపిడిలో వచ్చే శబ్దం. ఎక్కువగా వేడెక్కినటువంటి గాలి ఒక చోట నుంచి మరో చోటకి ప్రయాణం చేసినప్పుడు ఈ శబ్దం వస్తుంది. అలా వేడెక్కడానికి కారణం మేఘాల మధ్య విద్యుత్ ఛార్జీ వచ్చి దాదాపు 1,00,000 వోల్టుల దాకా ఛార్జ్ ఉంటుంది. ఎక్కువ ఛార్జీ వోల్టేజ్ ఉన్న దగ్గర నుంచి తక్కువ వోల్టేజ్ ఉన్న దగ్గరికి విద్యుత్ ప్రవహించినప్పుడు స్పార్క్ అనేది వస్తుంది. స్పార్క్ వచ్చినప్పుడు గాలి వేడవుతుంది. వేడైనప్పుడు శబ్దం వస్తుంది. వేగంగా గాలి ప్రయాణం చేసినప్పుడు శబ్దం వస్తుంది. ఉరుముతో ప్రమాదం లేదు. కేవలం శబ్దం ఎక్కువైతే చెవులో కర్ణబేరి పగిలిపోవచ్చు. కానీ ఆ మెరుపు చాలా ప్రమాదకరమైంది. 1,00,000 వోల్టులు కానీ మేఘాల మధ్య ప్రయాణం చేసినప్పుడు మనకి ఇబ్బంది లేదు. కానీ నేల మీద ఉండే చెట్లకో కదులుతున్న మనుషులకో ఆ ఛార్జీ కానీ తగిలితే ఒక్కోసారి బొగ్గులాగా మారిపోయే ప్రమాదం ఉంది. ఒక మోస్తరు తగిలి వదిలేస్తే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఓ పొలంలో ఒక రైతు పొలం దున్నుతున్నాడు. అతని మీదకి మెరుపు స్ట్రైక్ అయింది. వెంటనే అక్కడికక్కడే గుండె కింద పడిపోయినాడు. పక్కన పొలంలో దున్నుతున్నటువంటి రైతుకి ప్రథమ చికిత్స మీద కనీస అవగాహన ఉంది. వెంటనే తన వ్యవసాయం చేస్తున్న అరకని ఆపేసి పరుగెత్తుకొని వచ్చాడు. వెలికలా ఇతన్ని పడుకోబెట్టాడు. కింద పడిపోయిన అతన్ని ఎదురమ్మను గుర్తించి ఎదురమ్మ మీద 10 సార్లు గట్టిగా 2 ఇంచులు అనిగేటట్టు నొక్కాడు. వెంటనే గుండె పనిచేయటం మొదలెట్టింది. అతను నిద్రపోతున్న లేచినట్టుగా లేచి నాకేమైందని అడిగాడు. ప్రథమ చికిత్స పక్కనే ఉన్న రైతుకి తెలిసిన కారణంగా తనతో పాటు పనిచేస్తున్న రైతును కాపాడగలిగాడు. అందుకని ప్రథమ చికిత్స విధానాలు, ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందని దానికి సంబంధించిన విధానాలు ప్రతి ఒక్కరికి తెలుసుండటం వల్ల ప్రయోజనం ఉంది. రైతులకు కూడా ఇలాంటి నేర్పడం చాలా అవసరం. ప్రథమ చికిత్స సమస్యలు చాలా గ్రామాల్లో వస్తాయి, రైతులకు వస్తాయి, రైతు కుటుంబాల్లో వస్తాయి. కాబట్టి వాళ్ళందరికీ టోకన ఈ విద్యలు నేర్పించడం చాలా అవసరం.